రేవంత్ రెడ్డికి ఎగైనెస్ట్గా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడొద్దు అని ఆర్డర్ వేసిన ప్రేమపూర్వకంగా చెప్పిన రాహుల్ గాంధీ మీకు చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఎన్ని వందల మంది ఉన్నప్పటికీ కూడా మీరు కనిపిస్తే హాయ్ జగ్గా హౌ ఆర్ యూ అనేటువంటి సాన్నిహిత్యం మీకు రాహుల్ గాంధీకి మధ్యలో ఉన్నమాట వాస్తవమా కదా? మీరు టీవీలలో చూసారు కదా, అదే నిజం. నేను కూడా స్వయంగా చూసారు కదా, అది నిజం. అది ఎలా సాధ్యమైంది అసలు మీకు రాహుల్ గాంధీకి మధ్య, కాంగ్రెస్ హైకమాండ్కి మీకు మధ్యలో అంత సాన్నిహిత్యము ఎలా సాధ్యమైంది? అంటే రాహుల్ గాంధీ గారు 2.5 సంవత్సరాల క్రితము మాణిక్ ఠాకూర్ గారు ఇచ్చిన రిపోర్టులో ఒక జగ్గారెడ్డిని కొంత మనం మాట్లాడాలి, ఓపెన్గా ధైర్యంగా మాట్లాడతాడు, మనసులో ఏం పెట్టుకోడు, ఓపెన్గా ఉంటాడు, మంచి మనిషి, పద్ధతి గల్లోడు అని ఆయనకి ఇచ్చిన రిపోర్ట్లో భాగమే నన్ను పిలిచి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అక్కడ మొదలైంది. జగ్గారెడ్డి అంటే కొంత ఎమోషన్స్ ఉంటాయి, ఆయనకు కొంత దానికి కనెక్ట్ అవుతాడు. అదొక్కటి మనము చూడగలిగితే అతను వల్ల మనకు లాభం ఎక్కువ ఉంటుంది అనేది కొంత గ్రహించగలిగారు ఆ రోజు. అది మాణిక్ ఠాకూర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో అది మొదటి. ఆ రోజు అందరూ 5-5 నిమిషాలు మాట్లాడి నేను ఒక్కని 15 మినిట్స్ మాట్లాడినా. కానీ ఆ 15 నిమిషాలు ఒక్క మాట రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు నేను. ఓకే, నేను ఎక్కడ పుట్టినా, ఎట్లా పుట్టినా, ఎట్లా పెరిగినా, ఏ క్షేత్రంలో పనిచేసినా, ఎట్లా వచ్చినా, ఈడ దాకా ఎట్లా వచ్చినా, సంగారెడ్డి రామ్నగర్ రామ్ మందిర్ గల్లీ నుంచి రాహుల్ గాంధీ ఇంటి దాకా ఎట్లా వచ్చినా, ఎన్ని ఆర్గనైజేషన్లకి నుంచి వచ్చినా, ఇది నేను చెప్పుకున్నా. ఓకే, నేను ఇట్లా చెప్పుకుంటాను, ఆడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు. అందరు కొందరు అనుకున్నారు రేవంత్ రెడ్డి తిడతాడు అనుకున్నారు, కానీ నేను రేవంత్ రెడ్డి జోలికే పోలేదు ఆ మీటింగ్లో. దాని తర్వాత ఆయన నాకు చెప్పాడు, పక్క పిలిచి మాణిక్ ఠాకూర్ ఉన్నాడు, జగాజీ, ఆయనైతే जगाजी भाई आप थोड़ा आप यहाँ आपका गुस्सा यहाँ रोक दो, यहाँ रोक दो आपका गुस्सा, यहाँ बाहर नहीं आना, अगर यहाँ गुस्सा आप निकालना चाह रहे यहाँ ఢిల్లీ आओ मेरे सामने निकालो, कुछ बोलना అని ఇదే మాట ఆయన అన్నాడు. దాని తర్వాత భారత్ జోడో యాత్ర కనెక్ట్ అయ్యాను ఆర్గనైజేషన్కి. ఓకే, ఆయన రాత్రి వచ్చి బస చేసిన కాడ నుంచి మొదలుకుంటే ఆ వాతావరణం అక్కడ, ఆయన పడంచేరు సంగారెడ్డి బార్డర్లో ఆ వాతావరణం, అక్కడ అయితే అట్మాస్ఫియర్ ఉందో ఆ ప్రాంతం అంతా, నివసించే ప్రాంతం అంతా, ఏర్పాట్లు, లైటింగ్ ఏర్పాట్లు కానీ కొంత అక్కడి నుంచి అక్కడి నుంచే నా యాక్టివిటీ. ఆ రాత్రి అంతా నిద్ర కూడా పోలేడంట ఆయన. ఆడ వాయిద్యాలు, పటాకులు ఇవన్నీ కాల్చుడు, కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు, నాకు లేదు మైండ్లో. ఓకే, ఆయన రాత్రి 12 గంటలకి 10:30-11 గంటలకి ఏమో వచ్చారు, లోపలికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతం అంతా చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మొదలైంది అబ్జర్వేషన్ జగ్గారెడ్డి మీద. ఉదయము ఆయన 5:30కు రోడ్డు మీదకి వచ్చే లోపలనే దాదాపు ఒక 20,000 మంది అక్కడ ఉన్నారు. నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన కార్యకర్తలు, పబ్లిక్ అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ ఏం చేసిందంటే ఆ రాత్రి ముందే ఆ చుట్టుపక్కల 1-2 కిలోమీటర్ల దూరంలో టెంట్లు గింట్లు వేసేసి భోజనాలు ఏర్పాటు చేసుకొని అక్కడనే బస చేసినాం అందరం. వారు ఇట్లా రావడము, మేము ఆడు ఉండడం అనేది అది అక్కడ కనెక్ట్ అయింది. అయితే 21 కిలోమీటర్స్ నేనైతే కుల వృత్తులని, కుల సంఘాలని ఆయన వెల్కమ్ చెప్పడం అవన్నీ చూసి రాహుల్ గాంధీ గారు ఒక మంచి ఆర్గనైజేషన్ చేసిండు, మంచి ఆర్గనైజర్ అనే ఒక రెండవ గుర్తింపు అక్కడ మొదలైంది. మూడో గుర్తింపు, జగ్గారెడ్డి వెళ్ళిపోతుండు అని ప్రచారం జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు నన్ను ఢిల్లీకి పిలిచారు. ఆ రోజు మీరు చేపట్టుకొని లోపలికి తీసుకుపోయాడు, మీరు చూసారు. అవును, లోపల మాట్లాడిండు, ఏం మాట్లాడిండో చెప్పను, ఏం నేను చెప్పినా మీకు చెప్పను. అది మూడవది ఎపిసోడ్. ఇక అక్కడి నుంచి జగ్గారెడ్డిగానే ఆయనకు అట్లా అదైతే అట్లా ఉండిపోయింది.